రామరాజ్య స్థాపన కోసం ఆయన ఎంతో కష్టపడుతున్నారు. సో ఆయన పేరే రాఘవరెడ్డి గారు. సో ఆయనే మన ముందు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఇంత మంచి పేరు మీకు వచ్చిందంటే దీన్ని ఎలా చూస్తారు? దాడి చేశారు అనే పేరు వచ్చిందంటే అంటే దాడి చేశారు అది అపవాదం ఎంతేనాడు, అది ఇంకా నిరూపితం అవింది కాదు. అక్కడ జరిగిన విషయం వేరే, బయట ప్రాజెక్ట్ అయింది వేరేనండి. క్లియర్ కట్గా కనపడుతుంది కదా సార్. ఆయన ఏదో తప్పు చేసిన లేకపోతే ఆయన మీద దాడి చేసిన విధంగా ఇట్లా కూర్చొని నన్ను వదిలేయండి స్వామి అని దండం పెడుతూ మాట్లాడిన మాటలు మేము అందరం కళ్ళారా చూసాం కదా. అవునండి. ఏం జరిగింది అంతకుముందు తెలియదు కదా ఎవరికి. అక్కడ దాకా అసలు ఆ పరిస్థితి దాకా ఎందుకు వచ్చింది? ఆయనకి మాకు ఏమన్నా వ్యక్తిగత తగాదాలు ఉన్నాయా? ఆయనకి మాకు ఏమన్నా ఆస్తి పంపకాలు అన్న విభేదాలు ఉన్నాయా? అన్యమత ప్రార్థనా మందిరాల్లో ఉండేటువంటి బోధకులు, పాస్టర్లైనా, ముల్లాలైనా, ఇమాములైనా వారి మత విస్తరణ కోసం ఏ రకమైనటువంటి బోధనలు అయితే చేస్తున్నారు, అటువంటి బోధనలు మనం చేయకపోయినా మన ఆలయాలకు వస్తున్నప్పుడు అర్చక పురోహితులు అసలు ధర్మం అంటే ఏమిటి, లేకపోతే భాగవత రామాయణ గీతల మీద అవగాహన కల్పించడం కోసం ఏమేమి బోధనలు చేయాలి, యూనిటీ కోసం ఏమేమి బోధనలు చేయాలి, అట్లాంటి బోధనలు ఎవరైనా మన అర్చక పురోహితులు చేస్తున్నారా? అట్లా చేయని వారికి ఒకసారి గుర్తు చేసే విధంగా ప్రతి అర్చకుల్ని కలుస్తూ ఉన్నాం. అందులో భాగంగా చిలుకూరు రంగరాజన్ గారిని కూడా కలిసాను. ఆయన మీరు ఎన్నిసార్లు కలిశారు? అది సెకండ్ టైం అండి. ఫిబ్రవరి 7వ తేదీ మేము ఉదయం కలవటం, అది రెండోసారి అండి. ఫస్ట్ టైం ఆయన కలిసినప్పుడు మీరు చాలా మర్యాదపూర్వకంగా కలిశారంట. సెకండ్ టైం ఆయన మీద మీ కలవడానికి వెళ్ళినప్పుడు సుమారు ఒక 20-30 మందిని వెంటేసుకుని వెళ్ళి కలిశారంట. అంతమందిని వెంటేసుకెళ్ళడానికి కారణం ఏంటి? అంటే ప్రతి టెంపుల్కి అంతమందితో వెళ్తున్నామండి. ఈ ఒక్క టెంపుల్కే కాదు, అసలు ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు అన్నాడట. ఇక్ష్వాక వంశీయులు అట్ట కాదండి, మరి వాల్మీకి రామాయణంలో ఉన్నది. మీలాంటి పెద్దలు చెప్పగా మేము విన్నాం. మీలాంటి పెద్దలు మాకు తెలుసు. మీలాంటి పెద్దలు నేను మీరు అంటలే, మీలాంటి పెద్దలు అన్నాను నేను. సో అట్లాంటి పెద్దలు చెప్పగా మేము విన్నాం. అసలు మరి ఇక్ష్వాక వంశీయులది భూమి అని రాముడు ఎందుకు అన్నాడు, దాని కారణం కాసేపు పక్కన పెడితే, అసలు ఇక్ష్వాక వంశీయులు అంటే ఎవరు, ఏ గోత్రాల్లో ఉన్నారు, ఈ అధ్యయనం చేయాల్సిన బాధ్యత ఎవరిది? భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకంలో చెప్పబడిన శమోధమస్తప శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఈ లక్షణాలు ఎవరికి ఉన్నాయో వారు బ్రాహ్మణులు. ఆ లక్షణాలు ఉన్నవారే అర్చక పురోహితులుగా ఉండాలి. ఆ లక్షణాలే మీకుంటే మీ అర్చక పురోహితుల బాధ్యత ఏమిటి? యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని కృష్ణుడి చేతే స్వయంగా పిలిపించుకున్నటువంటి అర్జునుడు భరతవంశీ అని పిలిపించుకున్నాడు. ఈ భరతవంశీయులు ఎవరు? ఏ గోత్రాల్లో ఉన్నారు? భృగువంశీయులు ఎవరు? ఏ గోత్రాల్లో ఉన్నారు? ఇక్ష్వాక వంశీయులు ఎవరు? ఏ గోత్రాల్లో ఉన్నారు? కుశవంశీయులు ఎవరు? ఏ గోత్రాల్లో ఉన్నారు? ఇట్లాంటి విషయాలన్నీ కూడా అధ్యయనంతో కూడిన అధ్యాపనం చేయాల్సిన బాధ్యత అర్చక పురోహితులది. ఏమంటే ఇక్ష్వాక వంశీయులు ఎవరు, భృగు వంశీయులు ఎవరు, భరత వంశీయులు ఎవరో తెలుసుకోవటం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి అనే ప్రశ్న రావచ్చండి. ఏమిటి చెప్పండి. మీరు 500-600 సంవత్సరాలు పరిపాలించారు మా ముస్లిమ్స్ ఈ దేశాన్ని. కాబట్టి ఈ దేశంలో ఇప్పుడు మీరున్న ప్రదేశం కూడా మాదే అని వక్ఫ్ బోర్డు పేరుతో క్లెయిమ్ చేసుకుంటూ చక్కగా ముందుకు వెళ్తున్నారండి వాళ్ళు. 500-600 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళకే ఈ భూమి మాది అనే తత్వాన్ని వాళ్ళకి కలిగి ఆ పని మొదలుపెట్టినప్పుడు ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులదని లక్షల సంవత్సరాల క్రితం రాముడు అన్నాడు ఈ మాట. ఆ ఇక్ష్వాక వంశీయులు సజీవంగా వశిష్ఠ, కౌండిన్య, కాశ్యప గోత్ర, క్షత్రియ ప్రవర్లో అలాగే చతుర్వర్ణాల్లో జీవించున్నారు ఇప్పటికీ. ఈ అధ్యయనం చేసి అయ్యా ఈ భూమి ఇక్ష్వాక వంశీయులని రాముడు అంటమే కాదు, అందుకు సాక్ష్యంగా వశిష్ఠ, కౌండిన్య, కాశ్యప గోత్రాలు, చతుర్వర్ణాల వారు జీవించున్నారు. ఈ భూమి ఇక్ష్వాక వంశీయులది. ఏ భరతుడు ఏలేడు పేరుతో ఈ దేశానికి భారతదేశం అని పేరు వచ్చిందో ఆ భరత వంశీయులు. యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఓ భరతవంశీయ, ఓ భరతవంశీయ అని కృష్ణుడి చేతే స్వయంగా పిలిపించుకున్న అర్జునుడు అనే భరతవంశీయులు. ధనంజయ గోత్ర క్షత్రియ ప్రవర్లో భరత్, పరీక్షిత్, విష్ణువర్ధన మహారాజ వంశ అనే క్షత్రియ ప్రవర్లో జీవించున్నారు. రామాయణం జరిగింది అన్నానికి సాక్ష్యం ఇగో ఈ గోత్రాలు, ఈ క్షేత్రాలు. మహాభారతం జరిగింది అన్నానికి సాక్ష్యం ఈ క్షేత్రాలు, ఈ గోత్రాలు అనేటువంటి అధ్యయనంతో కూడిన అధ్యాపనం చేయటం ద్వారా అవతల వారికి అవకాశం లేకుండా అయిపోతుంది. మనకు కూడా ఒక ప్లీడింగ్ ఉంటుందండి. మనకు కూడా ఏమిటండి ఒక అవకాశం ఉంటుంది. ఎస్ ఈ భూమి మాది అని చెప్పుకునే ఇంత మంచి గొప్ప అవకాశాన్ని మనం ఎందుకు వదులుకోవాలి మనం? ఓకే సరే, ఇంకా భరతమాత అంటారా? అంటే ఒకటి సార్, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే రంగరాజన్పై దాడి గురించి ఇవన్నీ అడగలేదు. రంగరాజన్పై దాడి చేసే సమయంలో
మీరు అక్కడే ఉన్నారు, మీరు చేయలేదంటున్నారు, ఆయన చేశారంటున్నారు. సరే ఆయన చేశారంటున్నారు కదా, సరే మీరు చేయబోయే ముందు అక్కడ ఏం జరిగింది? అంటే మీరు అన్నారు ఇవన్నీ అడగలేదు, దాడి గురించి అడిగానంటే అసలు రంగరాజన్ గారిని మేము ఎందుకు కలవాల్సి వచ్చిందో కారణం చెప్పాను. వీటిలో రంగరాజన్ గారిని ఎందుకు కలవాల్సి వచ్చిందంటే అర్చక పురోహితులు ఈ బాధ్యత నిర్వర్తించాలి, ఈ నిర్వర్తించినటువంటి అర్చక పురోహితుల్ని మేము కలుస్తున్నాం. ఒకవేళ అలాంటి బాధ్యతలు వారు నిర్వర్తించినా వారికి నమస్కారం పెట్టి సంతోషంగా సగౌరవంగా గౌరవించుకు మళ్ళీ వచ్చేస్తున్నాం. ఎవరైతే ఈ పని చేయట్లేదో, పని చేయని వారు అయ్యా, ఈ పని చేయకపోతే వచ్చే 30 సంవత్సరాల తర్వాత ఈ హైందత్వానికి మనుగడ ఉండదు, ఈ కారణాలు ఇవి అని చెప్పేసి మేము వస్తున్న సందర్భంలో ఆ రంగరాజన్ గారిని కూడా ఫిబ్రవరి 7వ తేదీ ఉదయం 7 గంటలకు కలవడం కోసం గుడిలోకి వెళ్ళామండి. చక్కగా గుడికి వెళ్తే అక్కడ ఆయన ఇంకా సమయానికి రాలేదు, ఇంటి దగ్గర ఉన్నారన్నారు. మళ్ళీ ఇంటికి వెళ్ళాము. వారు సోదరులు ఆయన ఉన్నారు, ఆయన తమ్ముడు పైన ఉన్నారు, ఆయన నిద్రపోతున్నట్టున్నారు అనే మాట చెప్పేసి ఆయన లోపలికి వెళ్ళి తలుపు పెట్టుకున్నారు. సుమారు 8 గంటల వరకు వేచి చూసిన తర్వాత ఇంకా ఆయన కిందకి ఎవరు రావట్లేదని పైకి వెళ్ళటం జరిగిందండి. వెళ్ళే సమయానికి మొదటి అంతస్తులో చక్కగా ఒక ఏసీ రూమ్, అది చాలా పెద్ద ప్రాంగణమే, పైన కూడా ఫస్ట్ ఫ్లోర్లోను. ఆ ప్రాంగణంలోనే కొన్ని గదుల కింద అట్లోనే దాంట్లో ఒకటి ఏసీ రూమ్ కనిపిస్తుంది. దాన్ని ఆనుకుని వెళ్తున్నప్పుడు కొన్ని దుశ్శబ్దాలు మా చెవులకు వినబడి అండి. లోపల నుంచి కిటికీకి మాకు ఒక 1 feet కూడా ఉండదండి డిస్టెన్స్. వెళ్తుంటే ఈ లోపల ఈ రూమ్లో ఆలయ ప్రాంగణంలో ఇలాంటి చండాలం పని ఎవరు చేస్తున్నారు లోపల, ఆ వచ్చే శబ్దాలను బట్టి లోపల ఏం జరుగుతుందో కొంచెం అవగాహన ఉంటుంది కదా మనకి అని కొంచెం ఆ డోర్ దగ్గరికి వెళ్ళి బలవంతంగా మేము 4 మాత్రమే పైకి వెళ్ళాం, 20 మంది పైకి వెళ్ళలేదండి. వెళ్ళి ఆ డోర్ తెరిచిన తర్వాత రంగరాజన్ గారు ఆ డోర్ వైపు అప్పటికే, అంటే మరి మేము డోర్ బలవంతంగా తెరిచే సమయంలో ఆయనకైనా శబ్దం విను లేచి వస్తున్నాడేమో. ఆయన పైన టీ షర్టు, కింద అయితే ఏమీ లేదండి ఆయనకి. కిందంతా కొంచెం చల్లాచెదురుగా సామాన్లు పడి ఉన్నాయి. కంగారులో ఆయన నడిచి వస్తుంటే ఆ సామాన్లు చల్లాచెదురుగా పడినాయా లేదా మనకు తెలియదు. మనకి ఇంకొక 2 మహిళలు ఉన్నారు, ఒక ఆవిడ పూర్తి నగ్నంగా, ఒక ఆవిడ అర్ధనగ్నంగా ఉన్నారండి. మా నలుగురిలో సెల్ ఫోన్ నా దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఏదైతే ఉందో నేను రికార్డ్ చేస్తున్నాను అనుకున్నారేమో మరి ఆయన. నా సెల్ ఫోన్ లాక్కోవడం కోసమే ఆయనే మా మీదకి మొట్టమొదటి దాడి చేసింది ఆయనే చేశారండి. సెల్ ఫోన్ లాక్కోవడం, నా సెల్ ఫోన్ నేను గట్టిగా పట్టుకునే ప్రయత్నంలో ఆయన లాక్కునే ప్రయత్నంలో నా ఫోన్ కింద కూడా పడింది. ఓకే, కొంచెం పగిలింది, మొత్తం కాదు కొంచెం పగిలింది. ఆ ఫోన్నే పోలీసులు సీజ్ చేస్తున్నారు అనుకోండి. ఆ తర్వాత వీళ్ళతో దాడి కష్టం, మనం వీళ్ళని ఎదుర్కోలేమని అనుకున్నారో మరేమో. ఆ తర్వాత ఆయనే సతికిలు పడి కాళ్ళు పట్టుకుని అసలు ఎవరికి చెప్పొద్దు, ఈ విషయం చెప్పొద్దు, ఆ లోపల 2 మహిళల్లో ఆవిడకి పెళ్లి కాలేదు అని చెప్పుకొచ్చారండి ఆయన. ఆ తర్వాత నేను మందలించానండి. తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌట కుపదిశించి సంతసిల్లి స్వరలయంబులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమను దుడుకు గల మిమ్మేదర కొడుకు బ్రోచురా. తెలియని నటవిట శూద్రుల వనితలకి ఉపదేశాలు చేసి స్వవచ్చపరుచుకోవడం కోసమైనా మీ పాండిత్యం అని నేను చెప్పాల్సింది, అడగాల్సిన మాటలు నేను అడిగాను. ఆయన ఏదో లేదు, నేను ఆయన ఎట్లయితే అనుకోకుండా ఇట్లా జరిగింది, తప్పు జరిగిందని క్షమాపణ కూడా చెప్పారండి ఆయన. సరే ఈ జరిగిన అంతా వదిలేసేయండి. అన్ని మతస్థులేమో 2047కు అని ఒక మతం టార్గెట్ పెట్టుకుంది, 2050 కల్లా ఈ దేశాన్ని వారి యొక్క దేవుడు రాజ్యం చేయాలి ఇంకో మతం టార్గెట్ పెట్టుకుంది. ఇవన్నీ మీరు ఇలాంటి చెత్త పనులన్నీ పక్కన పెట్టేసి రామరాజ్య స్థాపన కోసం పని చేయండి. రామరాజ్య స్థాపన అంటే రామరాజ్యం అంటే నాది కాదండి, రామరాజ్యం అంటే మీది కాదు. ధర్మస్థాపన జరగాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళదే రామరాజ్యం. రామరాజ్యం అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. ఆ పని ఇప్పుడు న్యాయస్థానాలు చేయాలి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మనం చేయడానికి లేదండి, న్యాయస్థానాలు చేయాలి. దురదృష్టం ఏమిటంటే న్యాయమూర్తులు ఆ పని మానేశారు. 340 CRPC రీడ్ విత్ 195 1B లాంటి సెక్షన్స్ని న్యాయమూర్తులు ప్రయోగించి తప్పుడు కేసులు పెట్టిన వారి మీద చర్య తీసుకోకపోయినా, మరి ఏ కేసుల్లో తప్పుడు తీర్పులు ఇచ్చినా 219 IPC ప్రకారంగా వాళ్ళకు కూడా 7 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది న్యాయమూర్తులకు కూడా. ఇప్పటిదాకా ఈ జైలు శిక్షని అమలుపరచడం కోసం 197 CRPC పాత చట్టం కానీ కొత్త చట్టం 218 BNSSలను కానీ హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయితే ఆర్టికల్ 124 సబ్-క్లాస్ 4లను కానీ ప్రయోగించి వీరిని తొలగించి జైలుకి పంపించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. న్యాయమూర్తులు కూడా జైలుకి పంపించాలి. ఓకే, రైట్. వీర రాఘవరెడ్డి ఫేమస్ అవడానికి చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పైన దాడి చేసాడని చెప్తున్నారు, దానికి ఏమంటారు? వారి విజ్ఞతకు వదిలేద్దామండి, దానికి నేను చెప్పినా కూడా గౌరవం కాదు. ఇంకా ఫేమస్ అవడం కోసం దాడి చేశారని ఒకళ్ళు అన్నారు అంటే వారి విజ్ఞతకి దాన్ని వదిలేద్దామండి. ఎందుకు దానికి మనం చెప్పడం ఎందుకు? ఇంకా
ఫేమస్ అయ్యారా మీరు? తెలియదండి. అయ్యారు కాబట్టి మన వాళ్ళు మిమ్మల్ని పిలుస్తున్నారు కదా. అసలు ఫేమస్ అంటే ఏమిటో కూడా నాకు తెలియదండి. 10 మంది మిమ్మల్ని గుర్తుపడితే దాన్ని ఫేమసే అంటారు సార్. ఏమండి 2020-21లో నాదెండ్ల మనోహర్ గారు స్వయంగా ఆయన నాకు ఫోన్ చేశారండి. ఏదో గోత్రాల గురించి మీరు మాట్లాడిన వీడియో బాగుందండి, నేను చూశాను. గోత్రం ప్రకారంగా మన అందరూ బంధువులమే, రెడ్డి, కమ్మ, కాపు, మాలా, మాదిగ, కమరి, కుమరి అని మీరు గోత్రాలతో సహా చెప్పారు అన్నారండి. అనేక మంది మఠాధిపతులు, పీఠాధిపతులు ఫోన్లు చేశారండి. 2018లో ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉదయ సింహ అని ఒక ఆయన ఉన్నారండి, ఆయనతో ఓటుకు నోటు కేసులో ఆయన కూడా A2 అండి. ఆయనతో 2017లో ఫోన్ చేపించారు, మాట్లాడాము. 2018లో కలిసామండి ప్రత్యక్షంగా, 2-3 గంటలు కూర్చున్నాం. అప్పటి హోమ్ మినిస్టర్ జానారెడ్డి గారు ఉన్నారు కదండి, అప్పటికే హోమ్ మినిస్టర్ కాదనుకోండి ఆయన, వారి ఇంటి బ్యాక్ సైడ్ రేవంత్ రెడ్డి గారు బంధువులు ఏదో బిల్డింగ్ ఉంటే దాంట్లో కలిసి 2-3 గంటలు కూర్చున్నాం. ఆయన, నేను, ఇంకొక ఆయన వామట గోత్రులు ముగ్గురు కూర్చున్నాం. ఒకవేళ బై ఛాన్స్ ఇప్పుడు మరి దీనికంటే ముందే జరిగిన ఇష్యూ కదండి అవన్నీ. ఒక రేవంత్ రెడ్డి గారు లేకపోతే నాదెండ్ల మనోహర్ గారు లాంటి ఆ స్థాయిలో ఉండే వ్యక్తులు ఫోన్ చేసి గుర్తుపట్టి చేశారంటే మరి అది కూడా గుర్తింపే కదండి. గుర్తింపే మరి గుర్తింపు కాదన్నాం, కానీ ఇప్పుడు ఇంకా పబ్లిక్ మీరు చాలా అంతకు మించి అయితే ఇది కాదు అయిపోయారు. అంతకు మించి అయితే కాదు కదండి ఇది. అట్లా ఎట్లా సార్? ఇప్పుడు పబ్లిక్ అనే వాళ్ళు 10 మంది గుర్తుపడుతుంటే మీకు చాలా ఆనందం వేస్తుంది. ఏమీ లేదండి, అట్లా ఏమీ లేదండి. ఇంకా స్వేచ్ఛను కోల్పోతామండి. రైట్. చక్కగా ఏ బస్సులోనో ఎక్కడోనో ఏ ర్యాపిడోనో వెళ్ళిపోయి స్వేచ్ఛను కూడా కోల్పోతాం. నా ఒపీనియన్ అంతే, నా అభిప్రాయం అంతే. మిమ్మల్ని నమ్మంటే నమ్మొద్దని అంటలేదు.